హలో గోవాకి వెళ్తున్నాను, వచ్చిన తర్వాత కలుసు. ఒక్క నిమిషం, అన్నీ ప్యాక్ చేస్తావా? మనకి స్విమ్ వేరు, పార్టీ వేరు, అలాగే ఇంటర్వ్యూకి అన్నీ రెడీ కదా? ఓకే అమ్మా, పెట్టేసే కార్లో. హలో, ఏంటి ప్రీ రిలీజ్ ఈవెంటా? అబ్బాయి లేదు, నేను గోవాకి వెళ్తున్నాను, అక్కడ పెట్టుకుంటారా? ఓకే ఓకే సరే. ఈవెంటో. హలో ఏంటి? హలో ఫంక్షనా? ఎప్పుడు? అయ్యో కుదరదే, నేను గోవాకి వెళ్తున్నాను. వెకేషన్కి కాదు, జస్ట్ అట్లా ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏముంటుంది, ఇంటర్వ్యూ ఒక ½ అన్ అవర్, ఆ తర్వాత ఇంకా చిల్ అవ్వడమే. వచ్చిన తర్వాత కలుస్తాను. ఓకే బాయ్. ఇక్కడే ఉన్నారు అందరూ, వెరీ గుడ్. ఆల్ రెడీయా? ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం ఏంటి? ఇంటర్వ్యూ గోవాలో అన్నారు. లేదా గోవాలో సినిమా మ్యాడ్ టు గోవా సినిమా, అదంతా ఇంటర్వ్యూ ఇక్కడే. ఊరుకోండి, జోక్ లేకండి. మీరు ఇంటర్వ్యూ గోవాలో అన్నారు. గోవాలో అన్నారు. ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగిందాక? లేదా అనలేదు అట్లా. అంటే ఇంటర్వ్యూ ఇక్కడేనా? అదేంటి, నేను 3 పువ్వులు 6 కాయల్లాగా 3 రీల్స్ 6 బ్లాగ్స్ చేద్దామని గోవాలో ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. అంటే వంశాన్ని ఇంకా 116లో ఇస్తాను ఇవ్వలేదు, అది రాగానే మేము తీసుకెళ్తాం. ఒక మమ్మల్ని షూటింగ్ కి బడ్జెట్ అయిపోయింది. 116లో ఏమవుతుంది? నేను ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ అంటే కుదరదు, అక్కడ అని చెప్పాను. వాళ్ళు అక్కడ స్టేజ్ కూడా అరేంజ్ చేసేస్తున్నారు. అదే నేనే ఫోన్ చేసి, ఐ మీన్ మా సైడ్ నుంచి ఫోన్ వచ్చి మీకు అలా చెప్పి మిమ్మల్ని ఇక్కడ. అంటే యాక్చువల్గా మీరు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నాయి కాబట్టి మీరు రారేమో. గోవా అని చెప్తే మీరు కొంచెం ఎగ్జైట్ అయ్యి వస్తారేమో అని చెప్పి అలా ప్లాన్ చేసాం. అది కాదు కళ్యాణ్ గారు, నేను కాక్టైల్, మాక్టైల్, స్విమ్ వేరు, పార్టీ వేర్ అని డ్రెస్సులన్నీ ప్యాక్ చేసేసుకున్నాను ఇందులో. నువ్వు క్యారెక్టర్ నుంచి బయటకు రావట్లేదా అసలు? నేను ఇంటర్వ్యూ చేయను ఇక్కడ, నేను గోవా అయితేనే ఇంటర్వ్యూ చేస్తాను. ప్రొడ్యూసర్ గారు మీరు అన్న మాట చేసేద్దామండి ఇక్కడ. ఇంకా హారిక గారు మీరా? నేను సినిమాలో ఈసారికి ఇంకో హీరోయిన్ ఉందేమో అనుకున్నాను. లేదు, నేను చెప్తున్నా ప్రొడ్యూసర్, ఇక్కడ చేసేద్దామండి ఈసారికి. ఏంటండి చేసేది? ఇదేమైనా సాంబార్? సరే, నేను కూడా చూసుకుంటాను ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి. ముందు మిమ్మల్ని. అవును కళ్యాణ్ గారు, మీరేంటి ఈ మధ్య ప్రమోషన్స్కి రావట్లేదు? టీంతో ఏమైనా గొడవలా? చెప్పండి. ఎవరు పిలుస్తలేరు అక్క? చెప్పండి. ఈ మధ్యకాలంలో అలాగే చెప్తున్నారు. నిజంగానే పిలవట్లేదు అక్క. లాస్ట్ మూమెంట్ టైంకి వచ్చేసరికి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, సీజీ వర్క్స్, చాలా విఎఫ్ఎక్స్, చాలా అంటే ప్రమోషన్స్ కి రాని ప్రతి డైరెక్టర్ ఈ మధ్యకాలంలో ఇదే మాట చెప్తున్నారు. మాకు తెలియదు అనుకుంటున్నారా? లేదు, నిజంగానే గొడవలు అయితే ఏం లేవు. బట్ అవును రామ్, సినిమాలో ఉండేటువంటి క్యారెక్టర్ ఏనంట కదా నీది? ఒరిజినల్ క్యారెక్టర్ కూడా సినిమాలో కళ్యాణం రాస్తే దాన్ని నేను చాలా బాగా పర్ఫామ్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా నీచమైన క్యారెక్టర్, బెటర్. నన్ను నవ్వించేటువంటి ప్రయత్నం చేయకండి మీరు. నేను చాలా కోపంగా ఉన్నాను. గోవాలో ఈవెంట్ అని చెప్పి ఫైనలీ ఇక్కడికి పోస్ట్పోన్ చేసేసారు. ఐ మీన్ ఇక్కడికి పెట్టేశారు మీరు. ఈ ఒక్కసారి అట్లా కానీ ప్రొడ్యూసర్ గారు మళ్ళీ ఇంకొకసారి సేమ్. కోపంగా ఉండకండి. కరిగిపోయినట్టే. సినిమాలో కథ ఏమైనా ఉందా, లేకపోతే మ్యాడ్ సినిమా హిట్ అయ్యింది కాబట్టి మీరు మ్యాడ్ 2 తీసారా? అక్క కథ లేకుండా ఎలా ఉంటుంది? కథ, కథనం, దాని బలం, లాజిక్స్ అన్నీ ఉన్నాయి అక్క దీంట్లో. నార్మల్గా వెళ్దామా? నార్మల్గా వెళ్ళిపోదు ప్రొడ్యూసర్ గారు. ఒకసారి నార్మల్గా వెళ్దాం. సీరియస్గా చూస్తారు అసలు. అక్క ఇది ఒక్కసారి నార్మల్గా వెళ్ళిపోదు. ఎవరైనా చెప్పండి అనండి. చెప్పండి. మీరు క్వశ్చన్ అడిగితే మేము చెప్పాలి. ఓ అలా కదా. అక్కడ దాకా ప్రిపేర్ అయినా. ఇప్పుడు నిజంగానే ఇంకా గోవా లేనట్టేనా? సూట్ కేసు అన్పాక్ చేయవయ్యా బాబు. ట్రిప్ ప్లాన్ చేద్దామండి సినిమా రిలీజ్ తర్వాత. ఈ ఐడియా ఏదో బాగుంది. సక్సెస్ పార్టీ గోవాలో పెట్టుకుందాము. షూర్లీ. సినిమా రిలీజ్ అయిన తర్వాత 2వ రోజు 3వ రోజు సక్సెస్ పార్టీ అని పెట్టుకుంటూ ఉంటారు కదా, టపాకాయలు అవి బ్లాస్ట్ చేస్తారు. ఖచ్చితంగా అక్కడ చేద్దాం. గోవాలో చేద్దాం. ఇలా అన్నారు, బాగుందండి. వెరీ నైస్, హ్యాపీ. సో అలా నాన్నే నితిన్, సంగీత్ చౌవన్, ప్రొడ్యూసర్ హారిక. మనం స్ట్రెస్ చేసి చెప్పాలి, లేకపోతే గబుక్కున్న ఈవిడ్ని మనం ఏదైనా ప్రెస్ మీట్లో కానీ టీజర్ లాంచ్లో కానీ చూసి హీరోయిన్ అని అనుకునేటువంటి అవకాశం ఉంది. తప్పులేదు, ఎందుకంటే యంగ్ అండ్ గ్లామరస్ ప్రొడ్యూసర్ కాబట్టి. అలాగే వీ హ్యావ్ రామ్ నితిన్ అండ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు. అన్నిటికన్నా బాధాకరమైనటువంటి విషయం నాకు ఏంటంటే, ఈయన అస్తమానం నన్ను ముందో అక్క వెనకో అక్క వేసుకొని పిలుస్తూ ఉంటారు. ఆయనకి నాకు ఇంచుమించు 2 ఏళ్ళు తేడా ఉంటుంది అంతే. మీరే కదా నాకన్నా పెద్దోళ్ళు. అక్క 2 ఏళ్ళు తేడా అంటే అట్లేసే అంటే సేమ్ ఒక 2 మినిట్స్ 2 మినిట్స్లో 2 మినిట్స్ డిఫరెన్స్ అనుకుందాం. 2 మినిట్స్ తేడాలో. ఓకే.